ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. ఈ 2.0 వేరేలా ఉంటుంది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం తానెలా పనిచేస్తానో చూపిస్తానంటూ కామెంట్ చేశారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడనన్న జగన్ వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తున్నారని, ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని తెలిపారు. ఆయన సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏ రోజు తప్పలేదని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేశామన్న జగన్ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా వ్యవహరించామని చెప్పారు. జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగ కేసులు పెడతారు, జైల్లో పెడతారు. అయినా రెట్టింపించిన ఉత్సాహంతో పనిచేయాలని జగన్ కార్యకర్తలకు సూచించారు. మంచి చేసిన వారిని, చెడు చేసిన వారిని ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏపీని ఏలేది తామేనన్న జగన్ మరో 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలుతామని చెప్పారు. కార్యకర్తల అవస్థలను చూశానని, ఇక మీకు అండగా నిలబడతానని జగన్ హామీనిచ్చారు. ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, విదేశీ పర్యటన తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన విజయవాడలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ లో 2.0 వేరుగా ఉంటుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా కార్యకర్తలు, పార్టీకి సంబంధించినంత వరకు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు, దాడులకు గురవుతున్నటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తకి పూర్తిగా భరోసా కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్ ఈ కామెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో లేక ఇబ్బంది పడాలి. ఇప్పుడు అలా కాకుండా 2.0 వేరియేషన్ తో జగన్ చూస్తారు. అందులో భాగంగానే తొలి విడతలో ప్రజల కోసం తాను ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇక పైన వచ్చేటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ముందుకు వెళ్లే సందర్భంలో కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటానని చెప్పి కూడా జగన్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల కాలంలో చంద్రబాబు పెట్టినటువంటి కష్టాలు, బాధలను కూడా తాను స్వయంగా చూశాను కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ తాను వదిలిపెట్టేది లేదు. ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఒక సందేశాన్ని జగన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా అక్రమ కేసులు పెట్టేటువంటి వారిపైన ప్రైవేట్ కేసులు వేసేటువంటి విషయంలో ఇప్పటికే లీగల్ సహాయం కూడా పార్టీ నుంచి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇకపై రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ
కీలకంగా వ్యవహరించేటువంటి క్రమంలో కార్యకర్తని అండగా ఉంటానని చెప్పి కూడా జగన్ హామీ ఇచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉండగా బెదిరించడం, అదేవిధంగా దొంగ కేసులు పెట్టడం అధికార పక్షానికి అలవాటుగా ఉంటుంది. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వాటిని ఎదుర్కొని నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండేందుకు పూర్తిగా భరోసా ఇస్తాము, పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి నమ్మకం కల్పిస్తాము. మళ్ళీ అధికారంలో కనుక వచ్చే ఎన్నికల అధికారంలోకి వచ్చే సందర్భంలో 1 కాదు 2 కాదు ఏకంగా 30 ఏళ్ల పాలన సాగించి తీరతామని చెప్పి కూడా జగన్ సృష్టించారు. సంపద సృష్టి పేరుతో ప్రజలను మోసగించినటువంటి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తామని చెప్పి కూడా జగన్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద కార్యకర్తలకి పూర్తిగా భరోసా కల్పించే విధంగా అక్రమ కేసులు ఎదుర్కొంటూ వేధింపులకు గురవుతున్నటువంటి కార్యకర్తని కాపాడుకునేటువంటి క్రమంలో భాగంగా జగన్ 2.0 వర్షన్ చూస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.